మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన దివ్య మేడం గారికి, అలాగే మాజీ ఆర్థిక మంత్రి రామకృష్ణ గారికి, అలాగే మన మండల నాయకులకు, మన మండల గ్రామ ప్రజలందరికీ, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియవస్తున్నాను. కూటమి ప్రభుత్వం గత 2025 సంవత్సరంలో ఊహించని అనుకోని రీతిలో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటన్నది చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే 2026 సంవత్సరం కూడా ఇంకా మెరుగైన పనులు చేయాలని, అభివృద్ధి చేయాలని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అనే కాకుండా సూపర్ 6ని పక్కన పెట్టి సూపర్ 6 కాదు సూపర్ 16 వరకు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు. ఆ టీంలో మన దివ్య మేడం గారు కూడా ఉండడం ఎంతో మనకంతా గర్వకారణం. మన నియోజకవర్గానికే గర్వకారణమైన మన దివ్య మేడం గారికి కూడా హ్యాండ్స్ అప్ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు మన దివ్య మేడం గారు కూడా ఎప్పుడు కూడా అలుపెరగని శ్రామికుడిగా ప్రతి విలేజ్ తిరిగి ప్రతి మనిషిని కూడా, ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా పలకరించి ఎంతో హుందాగా మెలుగుతున్నారంటే మన సంస్కృతి, మన తెలుగుదేశం యొక్క పొందాతనం, మన వ్యక్తిత్వం మన చంద్రబాబు నాయుడు గారి పార్టీ నేర్పిన విద్యది. దానికి అనుగుణంగానే వారి ఆదేశాల మేరకు వారు ఏ రకంగా అయితేనే మనకి సూచనలు సలహాలు ఇస్తున్నారో మేము కూడా అదే రీతిలో అవుతున్నాం తప్ప కానీ తప్పుడుగా తెప్ప అని ఏం మాట్లాడలేదు. మన నాయకులు మాట్లాడలేదు, మనం మాట్లాడలేదు. మన సంస్కృతిని మనం గౌరవించి, మన నాయకత్వాన్ని గౌరవించి, మన ప్రజలు మనకి ఆకర్షించి మనల్ని నాయకులుగా గుర్తించిన నాడే మనకు విలువ ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిని ఎప్పుడు విడనాడద్దు. మనం వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పేసి మనం ఆ రూట్లో మనం వెళ్ళాల్సిన పరిస్థితి. నిజంగా వెళ్ళాలనుకుంటే మనకంటే తోపేయం కదా. కాకపోతే మనకుండి గౌరవం, మనకుండి వ్యక్తిత్వాన్ని చంపుకొని వెళ్ళాలనుకుంటే అది పెద్ద పని కాదు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కావాలి, మన ప్రజల అభివృద్ధి చెందాలి.